అందుకని ఎప్పుడు పని చేసేటప్పుడు ఎలా ఉండాలంటే అసక్తంగా చేయమన్నారు. అసక్తంగా అంటే ఆసక్తి లేకుండా కాదు, తప్పు అర్థం తీసుకోవద్దు. విదౌట్ పేయింగ్ ఎనీ అటెన్షన్, విదౌట్ పేయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ అని అర్థం కాదు దానికి. అసక్త అంటే ఈ పని చెయ్యాలి కాబట్టి చేస్తున్నా, దీని నుంచి నేనేం ఆశించట్లేదు, అది అసక్తత. అప్పుడు ఇంకోటి ఏమిటో తెలిసే విశేషం, తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచారం. ఏ పని అయినా సరే దాని యందు అసక్తతతో, అన్టచ్డ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అన్టచ్డ్, విదౌట్ టచింగ్ ఇట్. భౌతికంగా ముట్టుకుంటాం, మానసికంగా ముట్టుకోం, మన మనస్సులోకి అది ప్రవేశించదు. ఇప్పుడు మీరు గమనించండి, ఎవరో మిమ్మల్ని మాట అన్నారు, జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు, నేను మాట అనే అవకాశం వాడికి ఉండొచ్చు కానీ బాధపడాల్సిన అవసరం నీకు లేదన్నాడు. ఎందుకని అది వాడు మాట అన్నాక బాధపడకుండా ఎలా ఉంటామండి? అంటే నువ్వు తీసుకుంటే బాధపడతావు, తీసుకోకపోతే బాధపడక్కర్లేదుగా. వాడు అనంత మాత్రాన్ని బాధపడాలా? ఒకడు విమర్శ చేశారండి ఎవరైనా, మనం ఆలోచిద్దాం, నిజంగా ఆ లోపం మనలో ఉందనుకోండి, తప్పకుండా వారికి నమస్కారం పెట్టి సరి చేసుకుందాం. బాబు చెప్పావు, సంతోషం, నేను సరి చేసుకుంటా, అయిపోయింది, హాయిగా ఉండొచ్చు. లేదు ఏదో కారణాల వల్ల అంటాడు, మన మీద అసూయ కావచ్చు, దుష్ప్రచారం కావచ్చు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ సామాజిక మాధ్యమాల విషయంలో మనం అలాగే ఉండాలి. ప్రతిదీ కెలికి మొత్తం అన్నీ పట్టించుకుంటే బుర్రపాడైపోతుంది. ఇక్కడ పనిలేని విషయాలన్నీ పడుతున్నారు అందులో. ఇక్కడ ఎవడు ప్రతివాడు గురించి ప్రతివాడు మాట్లాడేవాడే. బొడ్డుడన్నవాడు కూడా మన ప్రవచనం గురించి మాట్లాడతాడు. వాడికి ఏం తెలుసు? వాడి వయస్సు ఎంత, వాడి జ్ఞానం ఎంత? నేను చదివినవి వాడు ఏం చదివాడు, నేను పడిన యాతన వాడు ఏం పడ్డాడు? కానీ కామెంట్ చేస్తాడు, ఈయన ఎలాగా చెప్తాడు ఎప్పుడైనా అంటాడు, ఇలాగ వాడికి ఇష్టం లేదు. అది నేను ఎందుకు పట్టించుకోవాలి? కొన్ని వేల మంది మన ప్రవచనాలు విని ఆనందిస్తూ ఉంటే ఎవరో బొట్టుగాళ్ళు 3-4 వ్యతిరేకించారని మనం మానేస్తామండి? పట్టించుకున్నాం అనుకో అన్ని తలనొప్పిగానే ఉంటాయి. అంటే అన్నీ పట్టించుకుంటున్నాం, అందరూ మెచ్చుకోవాలని కోరుకుంటున్నాం అంటే మనలో ఒక అహంకారం ప్రవేశించింది. నన్ను ప్రతి వాళ్ళు మెచ్చుకోవాలి, ఎవరు విమర్శించడానికి వీలు లేదు. దీన్నే అహంకారం అంటారు. మనం ఎవరినో విమర్శించినట్టే మన్ని విమర్శిస్తారు. విమర్శించినామండి, విమర్శ నిజమే అయితే అంగీకరించి మన్ని మనం సరి చేసుకుందాం. ఆ విమర్శ నిజం కాదని మన అంతరాత్మ చెబుతుంటే అక్కడ వదిలేయడమే. మళ్ళీ వాళ్ళకి జవాబు కూడా చెప్పక్కల. నన్ను ఇంత మాట అంటాడా, నేను అంటా, మళ్ళీ నువ్వు ఓటు పెట్టి వాడు ఓటు పెట్టి, ఎందుకు ఈ ఫోన్ అంతా కెలుక్కోవడం పని లేక? అసలు మనం జవాబు చెప్పకుండా ఉంటే గొడవలేదే. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు అన్నారు తెలుగులో సామెత. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు. జీవితంలో సుఖంగా ఉండాలంటే ఇలా ఉండాలి. బోడుకుంటుంటే సుఖం, ఎందుకంటే నూనె రాయక్కర్లేదు, దువ్వక్కర్లేదు, వెనక ముందు లేదు, గొడవలు లేవు, హాయిగా ఉంది, ఎప్పుడు తిరుపతికి ఉండే.